నమస్కారం. ప్రతిధ్వనికి స్వాగతం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉద్యోగాలకు కోత పెడుతుందా, కొత్త ఉద్యోగాలను సృష్టిస్తుందా? కొంతకాలంగా ఇదే $1 మిలియన్ ప్రశ్నగా మారింది. ఒక్కో నివేదికది ఒక్కో లెక్క. ఉదాహరణకు క్వెస్ కార్ప్ నివేదిక ఏజెంటిక్ ఏఐ నైపుణ్యాలదే గిరాకీ అంటుంటే, సర్వీస్ నౌ నివేదిక మాత్రం 2030 నాటికి ఏజెంటిక్ ఏఐతో 1.8 కోట్ల ఉద్యోగాలు గల్లంతవుతాయని హెచ్చరిస్తుంది. ఐటీ సంస్థల అధినేతలది ఒక్కో మాట. అసలు టెక్ జాబ్ మార్కెట్ను ఏఐ ఎటు తీసుకెళ్తోంది? పోయే ఉద్యోగాలేవి, వచ్చే ఉద్యోగాలెన్ని? కొత్తగా జాబ్స్ రావాలంటే ఏం చేయాలి? ఉన్న ఉద్యోగాలను ఎలా కాపాడుకోవాలి? కాలానికి తగ్గట్లుగా కోర్సులు, చదువులు ఏ విధంగా మారితే బాగుంటుంది? కొత్తగా వినిపిస్తున్న ఏజెంటిక్ ఏఐ అంటే ఏంటి అసలు? నివేదికలు చెప్పినట్లుగా ఉద్యోగ మార్కెట్లో ఏది మార్పులు తీసుకొస్తుంది? మొత్తంగా చూస్తే ఇప్పుడు ఏఐ, రేపు మరొకటి. ఏ టెక్నాలజీ వచ్చినా కెరీర్ బుల్లెట్ ప్రూఫ్ లాగా బలంగా ఉండాలంటే ఏం చేయాలి? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని. మన చర్చలో పాల్గొంటున్న వారు సాయి సతీష్ గారు, ఇండియన్ సర్వర్ సిఇఓ, అలాగే హ్యుమేరా ఖానూమ్ గారు, కంప్యూటర్ సైన్స్ విభాగం నిపుణురాలు. ముందుగా సతీష్ గారు, నేను ఆడా ఉంటా ఈడా ఉంటా అన్నట్లుగా ఏఐ సర్వాంతర్యామిగా మారిపోయింది. ఎందెందు వెతికినా అందందే కలదు అన్నట్టుగా తయారైంది. అసలు రంగాల వారీగా చూస్తే ఇది కవర్ చేయని సెక్టార్ ఏదైనా మిగిలిందా? ఇంకా అసలు కవర్ చేయని సెక్టర్ అంటూ ఏం లేదండి. ఉన్న సెక్టర్ లోనే, అంటే డ్రగ్ డిస్కవరీ అయినా, అగ్రికల్చర్ అయినా, ట్రాన్స్పోర్ట్ రిలేటెడ్ గా అయినా, లాజిస్టిక్ రిలేటెడ్ గా అయినా ఏ టచ్ చేయని సెక్టర్ అంటూ ఏమీ లేదు. ఒకవేళ ఏదైనా మిగిలి ఉంది అంటే అది కూడా కవర్ చేయడానికి రెడీగా ఉంది. ఎందుకంటే ఎవాల్వింగ్ స్టేజ్ లో ఉన్నాం మనం. ఒకటి ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఎవాల్వింగ్. మనం ఒకప్పుడు రిక్షా బండ్ల మీద వెళ్లే వాళ్ళం, లేకపోతే టాంగాలో వెళ్లే వాళ్ళం, లేకపోతే రకరకాల బండ్లు ఉండేది. ఇప్పుడు మనం విమానాలలో వెళ్తున్నాము, అలాగే అటానమస్ కార్లు ఉంటున్నాయి. ఇలాంటి వాటిది మన డివైసెస్ చూస్తున్నాం అనమాట. సో అట్లాగే ఏఐ కూడా ఒక రంగం అని కాదు, ప్రతి రంగాన్ని కూడా అది ఎవాల్వ్ చేయబోతుంది. అంటే మనం చూస్తున్న రెగ్యులర్ మెథడ్స్ కాకుండా పూర్తిగా కొత్తగా, సునాయాసంగా, మంచి ప్రొడక్టివిటీ వచ్చేట్టుగా ఈ ఏఐ చేయబోతుంది అనమాట. ఏఐ వదలని రంగం అంటూ ఏది లేదు. ప్రతి ఒక్కటి, సంగీతం ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మనకి బాలసుబ్రహ్మణ్యం గారి టోన్ ఇప్పుడు మళ్ళీ కొత్త పాట వినాలనుకుంటే మనకు కుదరదు. సో బట్ ఏఐ తోటే సాధ్యం. ఎందుకంటే ఆయన పాడిన కొన్ని వేల కొద్ది పాటలు ఉన్నాయి. ఆ పాటలన్నీ కూడా ఏఐకి ట్రైనింగ్ ఇచ్చి బాలసుబ్రహ్మణ్యం గారి లాగా మళ్ళీ ఇంకొక పాట పాడమంటే అద్భుతంగా పాడుతుంది. ఇలా ఒక్క రంగం అని కాదండి. మీరు ఆర్ట్స్ తీసుకోండి, సైన్స్ తీసుకోండి, డ్రగ్ డిస్కవరీ రిలేటెడ్ తీసుకోండి, ఏ రంగమైనా సరే, ఈవెన్ మెడికల్ రిలేటెడ్ గా హార్ట్ రిలేటెడ్ డిసీజెస్ కావచ్చు, లేదా స్కిన్ రిలేటెడ్ ఇష్యూస్ కావచ్చు, ఏదైనా సరే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పూర్తిగా, అంటే మనిషి చేయగలిగే పనులన్నీ, మనిషి చేయలేని పనులన్నీ కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చేయగలుగుతుంది. ముఖ్యంగా ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏంటంటే హ్యూమన్ ఇంటెలిజెన్స్ ని మిమిక్ చేసే సాఫ్ట్వేర్ ని మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటాం. ఒకవేళ సాఫ్ట్వేర్ కాకుండా రోబోటిక్స్ లో రావాలి అనుకుంటే, అంటే ఫిజికల్ గా ఏదైనా చేయాలనుకుంటే రోబోట్స్ అనేది రీప్లేస్ చేయబోతున్నాయి అనమాట. సో ఒక్క రంగం, ఆ రంగం, ఈ రంగం కాదండి. పాటల నుంచి ప్రతి ఒక్క రంగంలో కూడా ఏఐ ముందుకు సాగిపోతూనే ఉంటుంది. దాన్ని ఆపడం అయితే కుదరదు. ఖానూమ్ గారు, ఇప్పుడు ఈ క్వెస్ కార్ప్ నివేదిక ఏదైతే ఉందో దాని ప్రకారం ఏఐలో ఉద్యోగాలు ఉన్నప్పటికీ కూడా నిపుణుల కొరత బాగా వేధిస్తుంది. 50% పైగా నిపుణులు తక్కువ ఉన్నారు అవసరమైన వాళ్ళు అని చెబుతుంది. ఇంత గ్యాప్ ఎందుకుంది? అసలు నిపుణుల కొరత తీరాలంటే ఏం చేయాలంటారు? సార్, ముందుగా అందరికీ నమస్తేనండి. నా పేరు డాక్టర్ హ్యుమేరా ఖానూమ్. ఐఎమ్ ప్రొఫెసర్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఫ్రమ్ ఎస్వి యూనివర్సిటీ. సో థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ సార్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది వన్ ఆఫ్ ది కీవర్డ్. ఇట్ ఈస్ రోమింగ్ అరౌండ్ ఎంటైర్ వరల్డ్ అనమాట. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది స్టూడెంట్స్ లో కానీ, ఫ్యాకల్టీలో కానీ ఎక్కువ అవగాహన లేకుండా పోయిందనమాట. ఇది గ్యాప్ ఎందుకు వచ్చిందంటే, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఒక పెద్ద భూతం లాగా చూస్తున్నారు అందరూ. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏదో ఒక పర్టికులర్ సబ్జెక్టు, దాంట్లో ఏదో ఉన్నాయి పర్టికులర్ గా ఉంది అని. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇస్ నథింగ్ బట్ వన్ ఆఫ్ ది డొమైన్. It is not particular to computer science and engineering. It is interdisciplinary area. Suppose if you want to develop, మీరు ఏదైనా ఒక సాఫ్ట్వేర్ ని డెవలప్ చేయాలంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో మీకు కంప్యూటర్ సైన్స్ కావాలి, మ్యాథమెటిక్స్ కావాలి, సైకాలజీ, ఫిజియాలజీ, లింగ్విస్టిక్, అన్ని డొమైన్స్ కలిపితేనే మీకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అవుతుంది అనమాట. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో కూడా నెంబర్ ఆఫ్ బ్రాంచెస్ ఉన్నాయి.
మిషన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్, రోబోటిక్స్, ఎక్స్పర్ట్ సిస్టమ్, న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్, స్పీచ్ ప్రాసెసింగ్, ఇవన్నీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కింద వస్తాయన్నమాట. ఇది పిల్లలు అసలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటేనే ఒక సపరేట్ ఏరియా అని దాంట్లో స్కిల్స్ డెవలప్ చేయడానికి భయపడుతున్నారు. అండ్ దిర్ ఇస్ అ గ్యాప్ బిట్వీన్ ఇండస్ట్రీ అండ్ ఇన్స్టిట్యూట్ కూడా. ఇండస్ట్రీకి ఏమి కావాలి, ఇన్స్టిట్యూట్ ఏం బోధించాలి అనే గ్యాప్ కూడా ఎక్కువగా ఉంది. ఇండస్ట్రీకి ఎట్లాంటి టైప్ ఆఫ్ స్కిల్స్ కావాలి స్టూడెంట్స్ లో, ఇక్కడ యూనివర్సిటీస్ లో, టీచింగ్స్ లో, ఇన్స్టిట్యూట్ లో ఫ్యాకల్టీ ఎలాంటి రకమైన విద్యను వాళ్ళకు బోధించాలి, స్కిల్ ఓరియంటెడ్, హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్, ఇవన్నీ మనం ఇన్స్టిట్యూట్స్ లో ఏ విధంగా జరుగుతుందంటే టీచింగ్ ఒట్టి థియరిటికల్ గా చెప్పబడుతుంది అనమాట. కొన్ని కాలేజెస్ లో కానీ యూనివర్సిటీలో హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ అనేది ప్రాక్టికల్ స్కిల్స్ ఉండదు. ఇప్పుడు సార్ చెప్పినట్టు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే జస్ట్ వాట్ ఎవర్ ది నాలెడ్జ్, ఇంటెలిజెన్స్ వీ హ్యావ్ టు ఇన్సర్ట్ దట్ ఇంటెలిజెంట్ ఇన్ టు ది మిషన్. ఒక మిషన్ కి మనకు మనుషులకు ఉండే మేధస్సును ఒక మిషన్ లో పొందుపరచడాన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటారు. ద నేమ్ ఇట్ సెల్ఫ్ ఇండికేట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. వాట్ ఎవర్ ది నాలెడ్జ్ వీ హ్యావ్ దట్ ఈస్ ద నాలెడ్జ్, న్యాచురల్ ఇంటెలిజెన్స్. అదే ఆర్టిఫిషియల్ అంటే ద నేమ్ ఇట్ సెల్ఫ్ ఇండికేట్ ఒక కృత్రిమ మేధను ఒక యంత్రంలో పెట్టడాన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటారు. ఆ యంత్రం ద్వారా మనకు కావాల్సిన పనులన్నీ చేపించుకుంటున్నాం. ఆ పనులు చేయించుకోవాలన్నా కూడా దానికి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సబ్జెక్ట్స్ కూడా అవసరం. దాని కంప్యూటర్ సైన్స్ ఒకటే అని కాదు, పిల్లల్లో అవేర్నెస్ లేదు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఒక పర్టికులర్ సబ్జెక్ట్ అని. ఇప్పుడు మిషన్ లెర్నింగ్ కమ్స్ అండర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ కమ్స్ అండర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మ్యాథ్స్ లో డొమైన్ మీకు ఉండాలి, మ్యాథ్స్ నాలెడ్జ్ లేకపోతే యూ కాంట్ డూ ఎనీథింగ్ అనమాట. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఇప్పుడు వచ్చినది కాదు, అది ఎన్నో సంవత్సరాల ముందు ఉంది, కానీ అప్పుడు యూసేజ్ చాలా తక్కువగా ఉందన్నమాట. ఎందుకంటే అప్పుడు డేటా అనేది, జనరేషన్ ఆఫ్ డేటా అనేది చాలా తక్కువ. అప్పుడు సోషల్ ప్లాట్ఫామ్స్ లేదు. అప్పుడు అయితే మనం యూట్యూబ్స్ కానీ, ట్విట్టర్స్ కానీ, ఫేస్బుక్ కానీ, వాట్సాప్ కానీ, ఇవన్నీ సోషల్ మీడియా, సోషల్ ప్లాట్ఫామ్స్ లేవు. ఇప్పుడు స్టూడెంట్స్ లో కానీ ప్రజల్లో ఈ అవగాహన ఎక్కువ అయిపోయి ఒక సెకండ్ కి సమ్ టన్స్ ఆఫ్ డేటా హ్యావ్ బీన్ జనరేటెడ్. డేటా మనకు ఎక్కువ జనరేట్ అయిపోతుంది. చూడండి, పొద్దున్న చూస్తే వాట్సాప్ మెసేజ్ లో గుడ్ మార్నింగ్ నుంచి నైట్ పండుకునే గుడ్ ఈవినింగ్ దాకా ఎన్ని మెసేజెస్ వస్తున్నాయి. అదంతా డేటానే కదా. ఎదర్ ఇట్ మే బి స్పీచ్ ఆర్ టెక్స్ట్ ఆర్ ఇమేజ్ ఆర్ వీడియో, ఆడియో, ఈ డేటా అంతా స్టోర్. మేడం కానం గారు, అయితే ఈ నిపుణుల కొరత ఏదైతే ఏఐలో నిపుణుల కొరత ఉందని ఈ నివేదిక చెబుతుంది, క్వెస్ కార్ప్ నివేదిక, ఆ నిపుణుల కొరత తీరాలంటే ఏం చేయాలంటారు? నిపుణుల కొరత తీరాలంటే సార్, ఇది పిల్లలకు కానీ, ఇది మనకు ఇండస్ట్రీ ఇన్స్టిట్యూట్ గ్యాప్ అనేది రెడ్యూస్ చేయాలి. ఇండస్ట్రీకి ఎలాంటి టైప్ ఆఫ్ స్కిల్స్ కావాలి అనేది వాళ్ళ కరికులంలో, ఇన్స్టిట్యూట్ కరికులంలో మనం డెవలప్ చేసుకోవాలన్నమాట. అంటే వాళ్ళకి కావాల్సిన ప్రోగ్రామింగ్ స్కిల్స్, ఆర్టిఫిషియల్ అప్లికేషన్స్, టూల్స్ ఏ విధంగా యూజ్ అవుతుంది, దానికి కావాల్సిన సపరేట్ సబ్జెక్ట్స్ ఏంటి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సపరేట్ సబ్జెక్ట్స్ సపోర్ట్ చేస్తాయన్నమాట. మ్యాథమెటిక్స్, ప్రాబబిలిటీ అండ్ స్టాటిస్టిక్స్, లీనియర్ ఆల్జిబ్రా, క్యాలిక్యులస్, ఇవన్నీ సపోర్ట్ చేస్తాయి. అండ్ లింగ్విస్టిక్స్ సపోర్ట్ చేస్తుంది, డేటా సైన్స్, మిషన్ లెర్నింగ్ టూల్స్ సపోర్ట్ చేస్తాయి. ఇవన్నీ మనం సబ్జెక్ట్ లో, కరికులంలో ఇన్కార్పొరేట్ చేసుకొని, ఇన్ అడిషన్ టు దట్ ఏదైనా ఒక ఏ అప్లికేషన్ డెవలప్ చేయాలంటే ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ కావాలి. లైక్ పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లో వాళ్ళని స్కిల్స్ డెవలప్ చేయాలన్నమాట. అంటే ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది చాలా వేగంగా పెరుగుతూ ఉంది. దాంట్లో నంబర్ ఆఫ్ అప్లికేషన్స్, టూల్స్, టెక్నిక్స్ అన్ని డెవలప్ అయినాయి. ఆ టూల్స్, ఫంక్షనాలిటీ ఆఫ్ టూల్స్ అండ్ అప్లికేషన్స్ పిల్లలకు నేర్పాలి. ఏ అప్లికేషన్స్ ఎలా యూజ్ చేస్తారు, బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ ఫంక్షనల్ స్కిల్స్, దీని వల్ల కూడా వాళ్ళు జాబ్లు పొందలేకపోతున్నారు. ఇప్పుడు టూల్స్ ఉన్నాయి, ఈ టూల్స్ అవగాహన లేదు, ఫంక్షనల్ స్కిల్స్ లేవు పిల్లలకి, ఇవి నేర్పించాలి. వాళ్ళు ఒక ఏఐని ఒక పెద్ద ఇదిగా చూస్తున్నారు. అది కాదు, ఏఐ కూడా వన్ ఆఫ్ ది సబ్జెక్ట్. ఆ సబ్జెక్ట్ నేర్చుకొని మనకు దాన్ని అడాప్ట్ చేసుకొని యాజ్ పరంగా మనకు కావాల్సిన స్కిల్స్ ని డెవలప్ చేసుకోవాలి. టెక్నికల్ స్కిల్స్, డెసిషన్ మేకింగ్, క్రిటికల్ థింకింగ్, ప్రాబ్లమ్ సాల్వింగ్, అనలిటికల్, ఇవన్నీ స్కిల్స్ డెవలప్ చేసుకుంటే ఎస్ వీ కెన్ ఈజీలీ రెడ్యూస్ ది గ్యాప్. ఓకే మేడం. ప్రొఫెసర్ వల్లీ కుమారి గారు, ఏయూ కంప్యూటర్ విభాగాధిపతి కూడా మనతో చోట జాయిన్ అయ్యారు. కుమారి గారు, ఇప్పుడు ఏజెంటిక్ ఏఐ నైపుణ్యాలకు బాగా డిమాండ్ ఉంది అని చెప్పి క్వెస్ కార్ప్ నివేదిక చెబుతోంది. ఈ నివేదిక ప్రకారం చూస్తే జాబ్ మార్కెట్ ఫ్యూచర్ పైన ఎలాంటి ఇండికేషన్స్ ఇస్తుందంటారు? సో ఏజెంటిక్ ఏఐ అన్నది ఆటోనామస్గా, అంటే స్వయంగా డెసిషన్స్ తీసుకోగలిగే ఏఐ మోడల్స్ అన్నమాట. మామూలుగా మనం కంప్యూటర్ ప్రోగ్రామ్స్ రాసినప్పుడు అది ఏం చేయాలి అన్న లాజిక్ మనమే రాస్తాము, దానికి ఒక ఇన్పుట్ ఇస్తాం, ఇచ్చి అవుట్పుట్ని మాత్రం మనం తీసుకుంటాం. బట్ ఏజెంటిక్ ఏఐ ప్రోగ్రామ్స్ ఏంటంటే వాటంతట అవే కూడా ఆలోచించుకోగలవు. సో అలాగే మనం ఇచ్చే ఇన్పుట్ని బట్టి వాటంతట వాటి డెవలప్ అయ్యి డెసిషన్స్ కూడా తీసుకోగలవు.
అంటే అటోనామస్గా అవి కొన్ని యాక్టివిటీస్ని చేయగలం. సో దానివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ప్రొడక్టివిటీ పెరుగుతుంది. సే ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా ఒక ప్రోగ్రామ్ రాయాలని అంటే ఇదివరకు ఫ్రమ్ ద స్క్రాచ్ అంటే మొదటి నుంచి కూడా మనమే రాసుకునేవాళ్ళం మొత్తం ప్రోగ్రామ్ని. బట్ ఈ జనరేషన్ యూత్ కానీ ఎంప్లాయీస్ కానీ ఏం చేస్తున్నారంటే ఈ ఏఐ టూల్స్ లాంటివి వాడి వాళ్ళ కోడింగ్ కెపాసిటీని ఎఫిషియన్సీని బాగా పెంచుకుంటున్నారు. ఎందుకంటే 30-40% ఎఫర్ట్ తోటి ఇంకా క్వాలిటీ కోడ్, ఇంకా ఎఫిషియెంట్ కోడ్ రాసే అవకాశం ఉంది. బట్ ఈ ఏజెంటిక్ ఏఐ మోడల్స్ ఏంటంటే అటువంటి ప్రోగ్రామ్ని వాటంతటవే డెవలప్ చేసుకునే కెపాసిటీని ఇప్పుడు పెంపొందించుకుంటున్నాయి. సో దీనివల్ల జాబ్ నేచర్ మారుతుంది. సో ఇదివరకట్లాగా రొటీన్ ప్రోగ్రామింగ్ కాకుండా కొన్ని మోడల్స్ని వాడుకొని ఇంకా బెటర్ ప్రోగ్రామ్ రాసుకునే అవకాశం ఉంటుంది. నేచర్ ఆఫ్ జాబ్స్ అయితే మారుతాయి. సతీష్ గారు, ఇప్పుడు ఓవరాల్గా ఏఐ పెనిట్రేషన్ ప్రకారం చూస్తే ఇప్పుడు మనం ఏ స్టేజ్లో ఉన్నాం? ప్రారంభ దశలోనా, లేకపోతే మధ్యలో ఉన్నామా, లేకపోతే పూర్తిగా ఏఐ ప్రభావంలోకి వెళ్ళిపోయామా? సతీష్ గారు, మనం ఎర్లీ స్టేజ్ మాస్ అడాప్షన్ లో ఉన్నాం. ఓకే, దాదాపుగా మనకి ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే కంటిన్యూ చేయండి సతీష్ గారు. ఓకే, ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే కొన్ని కోట్ల మంది ఆల్రెడీ ఏఐ టూల్స్ ని, అంటే ఇమేజ్ జనరేటింగ్ కావచ్చు, కుమారి గారు, ఇప్పుడు ఏఐ ఎరా స్టార్ట్ అయినప్పటి నుంచి చూస్తే బాగా వినిపిస్తున్న పదం ఏంటంటే ప్రాంప్ట్ ఇంజనీరింగ్. ట్రెండ్స్ ప్రకారం చూస్తే ఇదొక లాంగ్ టర్మ్ కెరీర్గా భావించవచ్చా, లేకపోతే ఏఐ సెల్ఫ్ ప్రాంప్టింగ్ స్థాయికి వెళితే కనుక పరిస్థితి ఎలా ఉండే అవకాశం ఉంది? సో ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అని అంటే మనం ఏఐ మోడల్ని మనకి కావలసినట్టుగా ఆన్సర్స్ చెప్పించుకునే ఒక క్వశ్చన్ అన్నమాట. దాన్ని ప్రాంప్టింగ్ క్వెరీ అంటాం. సో ఇది సెల్ఫ్ ప్రాంప్టింగ్ ఆల్వేస్ పాసిబుల్ అండి ఏఐ మోడల్ తోటైనా, కానీ అది లాంగ్ టర్మ్ మెమరీ ఉండదు. సే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక క్వశ్చన్ అడిగాను, తర్వాత రెండో క్వశ్చన్ అడిగినప్పుడు మొదటి క్వశ్చన్ కాంటెక్స్ట్ నాకు గుర్తుంటేనే రెండో క్వశ్చన్కి సరైన ఆన్సర్ చెప్పగలను. అలా మూడో క్వశ్చన్కి వచ్చేసరికి ఫస్ట్ రెండు క్వశ్చన్స్ యొక్క కాంటెక్స్ని మనం గుర్తుపెట్టుకోగలగాలి. సో ఈ ఏఐ మోడల్స్ ఏంటంటే ఏ క్వశ్చన్కి ఆన్సర్ లేదా రెస్పాన్స్ని బాగానే ఇస్తాయి, కానీ ఓవర్ లాంగ్ రెస్పాన్సెస్, మల్టిపుల్ రెస్పాన్సెస్, ఆ కాంటెక్స్ని గుర్తుపెట్టుకుని రిలవెంట్ ఆన్సర్స్ ఇచ్చే అవకాశం కొంచెం తక్కువగా ఉంటుంది. సో అలాగే హ్యూమన్ ఇంటర్వెన్షన్ అయితే అవసరం ఎప్పుడూ ఉండే అవకాశం అయితే ఉంది. ఇంకా ప్రాంప్ట్ ఇంజనీరింగ్తో బేసిక్ లెవెల్ జాబ్స్ వరకు మంచి జాబ్స్ తెచ్చుకోవచ్చు. బట్ లాంగ్ టర్మ్ కెరీర్గా పెట్టుకోవడం సరైన విషయం కాదు. ఓకే కుమారి గారు, అలాగే ఇప్పుడు ఒకవేళ ఏఐ తోటి మనం కొంచెం ప్రాంప్టింగ్ ఇచ్చి ఈరోజు కొన్ని విషయాలు మన గురించి చెప్పాం, అది కొన్ని రోజుల తర్వాత లేకపోతే రేపటికి ఒక రోజు తర్వాతకి అది గుర్తుపెట్టుకుంటుంది మనం చెప్పిన విషయాలు. రేపు నేను ఫలానా అని ఇంట్రడ్యూస్ చేసుకుంటే అది గుర్తుపెట్టే అవకాశం ఉంటుందా? ఇదంతా కూడా ఆ మోడల్ రాసే వాళ్ళ ఎథిక్స్ బట్టి ఉంటుంది. సో ప్రైవసీ ఆఫ్ ఇండివిజువల్స్ ఎవరైతే ఈ క్వరీయింగ్ ప్రాంప్టింగ్ చేస్తారో అది వాళ్ళు ప్రొటెక్ట్ చేయాలి, ఎథికల్గా వెళ్ళాలి అని అంటే కనుక అది ఏ సెషన్కి ఆ సెషన్ అది మర్చిపోవడం అన్నది కరెక్ట్. ఇదంతా కూడా ఎథిక్స్ పైనే ఆధారపడి ఉంటుంది. అవకాశం అయితే ఉంది, డేటాని కలెక్ట్ చేసుకొని వాళ్ళంతా ఆ మోడల్ ట్రైన్ కాగలిగే అవకాశం అయితే డెఫినెట్గా ఉంది. ఇదంతా ప్రోగ్రామ్ రాసే విధానంలో ఉంటుంది. ఓకే సతీష్ గారు, ఇంతకుముందు అనుకున్నట్టుగా ఓవరాల్గా ఏఐ పెనిట్రేషన్ ప్రకారం చూస్తే ఇప్పుడు మనం ఏ స్టేజ్లో ఉన్నాం? ఎర్లీ మాస్ అడాప్షన్ లో ఉన్నామండి. ప్రస్తుతం ఏఐ స్టిల్ కంప్లీట్లీ బిగినింగ్ అనే చెప్పుకోవచ్చు. మాస్ అడాప్షన్ అంటే ఈ రోజుల్లో జెన్ జీ బ్యాచ్ అయినా 90s కిడ్స్ అయినా ప్రతి దానికి కూడా దాదాపుగా చాలా మంది, ఒక 70 to 80% మెంబర్స్ ఈ చాట్ జీపీటీ మీద డిపెండ్ అయి ఉన్నారు మోస్ట్ ఆఫ్ ద క్వశ్చన్స్ కి. ఫర్ ఎగ్జాంపుల్
వాళ్ళు ఏదైనా ఒక ప్రాబ్లమ్ లో ఇరుక్కున్నా, లేకపోతే ఒక ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దామన్నా ముందుగా చాట్ జీపీటీకి పెట్టి పాసిబుల్ సొల్యూషన్స్ ఏంటి. ఫర్ ఎగ్జాంపుల్ మన భారతదేశంలో చాలా మంది మెంటల్ ఇష్యూస్ తోటి ఫేస్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు, సైకలాజికల్ ఇష్యూస్ ఫేస్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు. ఈ రోజుల్లో చాలా మంది విద్యార్థులు నేను స్ట్రెస్ ఫీల్ అవుతున్నాను, నాకు రెమెడీస్ ఏంటి, లేదా నేను ఆ ప్రాబ్లమ్ లో ఇరుక్కున్నాను, నాకు సొల్యూషన్స్ ఏంటి, నేను ఈ మధ్య దాంట్లో స్ట్రక్ అయి ఉన్నాను, నేను అటు వెళ్ళొచ్చా ఇటు వెళ్ళొచ్చా, ఇలాంటివన్నీ కూడా స్పెషల్లీ 90s కిడ్స్ కావచ్చు, జెన్జీ బ్యాచ్ కావచ్చు, మాస్ అడాప్షన్ అయితే వచ్చేసారు. ఏఐ స్టిల్ బిగినింగ్ ఇట్. ఎందుకంటే ఏఐ ఎంత చేయగలుగుతుంది అంటే ఫ్యూచర్ లో మనకి తెలియని రోగాలకు కూడా మందులు కనుక్కోవడానికి ఏఐని వాడచ్చు. మనం పోయిన సంవత్సరం, ఈ సంవత్సరం కాకుండా అంతకు ముందు సంవత్సరాల్లో మనం నోబెల్ ప్రైజ్ ఇచ్చినప్పుడు డ్రగ్ డిస్కవరీకి న్యూరల్ నెట్వర్క్ క్రియేట్ చేసిన వాళ్ళకి మనం 2 నోబెల్ ప్రైజెస్ ఇవ్వడం జరిగింది. డ్రగ్ డిస్కవరీలో ఎంత అద్భుతంగా చేస్తుందంటే ఏఐ, ఈ రోజు మనకు ఒక తలనొప్పి వస్తే ఒక టాబ్లెట్ వేసుకుంటున్నాం, 10 నిమిషాల్లోనో పావు గంటలోనో తగ్గిపోతుంది. మరి ఫ్యూచర్ లో తెలియని ప్రాబ్లమ్స్ కి కూడా ఇలా చిన్న చిన్న వాటికి కూడా సొల్యూషన్స్ ఇచ్చేట్టుగా ఏఐ అనేది డెవలప్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ క్యాన్సర్ వచ్చిందనుకోండి, చాలా వరకు కీమోథెరపీ ఇలాంటివి చాలా వరకు పెయిన్ఫుల్ థెరపీస్ తీసుకుంటున్నారు. అలాగే హెయిర్ రాలిపోవడం, క్యాన్సర్ వచ్చి ట్రీట్మెంట్ అండర్గో అవుతున్న వాళ్ళకి హెయిర్ రాలిపోతూ ఉంటుంది. సో ఇవన్నీ కూడా చాలా వరకు సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. ఇవేవి లేకుండా డిజిటల్ ట్విన్స్ తయారు చేసి, అంటే మన హ్యూమన్ బాడీని ఒక డిజిటల్ ట్విన్ గా తయారు చేసి మనం తీసుకునే పోయే టాబ్లెట్ ని ముందుగా డిజిటల్ ట్విన్ కి ఇచ్చి అది మన బాడీలో ఎలా పనిచేస్తుందో ఐడెంటిఫై చేసి ఆ టాబ్లెట్ ఆ పర్సన్ కి, అంటే పర్సనలైజ్డ్ మెడిసిన్ అంటాం అనమాట, ఆ పర్సన్ ఆ మెడిసిన్ సూట్ అవుతుందా లేదా చూసుకొని ఆ పర్టికులర్ ప్రాబ్లం తగ్గుతుందా లేదా, ఆ క్యాన్సర్ తగ్గుతుందా లేదా, లేక ఆ ప్రాబ్లం తగ్గుతుందా లేదా అన్నది కూడా ఏఐ చూడబోతుంది, చేయబోతుంది. ఇంకా కరెక్ట్ గా చెప్పాలంటే మన డెత్ డేని మనమే రాసుకోవడానికి ఏఐ తోటి సాధ్యం. ఇది ప్రస్తుతానికి మనం ఎగ్జాగరేట్ గా ఉంటుంది, కానీ ఫ్యూచర్ లో మనం చూడబోతున్నాం. ఎందుకంటే ఇప్పటిదాకా మనం చూస్తున్న మోస్ట్ ఆఫ్ ద మెడిసిన్ కెమికల్ ఫార్ములాస్ అన్ని కూడా మనుషులు తయారు చేసినవి, కానీ రాబోతున్నవన్నీ కూడా రాబోతున్న రోజుల్లో ఈ ఏఐ ఈ కెమికల్ ఫార్ములాస్ ని ఇన్వెంట్ చేసి మోస్ట్ ఆఫ్ ద డిసీజెస్ కి, తెలియని డిసీజెస్ కూడా ఐడెంటిఫై చేస్తుంది. ఇట్లా ఒక రంగం అని కాదు, ఇది కంప్లీట్లీ ఇంకా బిగినర్ స్టేజ్ లోనే ఉన్నాము. రాబోతున్న 15 సంవత్సరాల్లో మన అద్భుతాలు చూడబోతున్నాము. సతీష్ గారు, అలాగే ఇప్పుడు గతంలో ఏదైనా ఒక ఇన్ఫర్మేషన్ వస్తే అది అథెంటికేటా కాదా అని గతంలో ఉన్న అథెంటిసిటీ ఉన్న బుక్స్ లేకపోతే రకరకాల ఇన్ఫర్మేషన్ సోర్స్ ద్వారా క్రాస్ చెక్ చేసుకునేవాళ్ళు. ఇప్పుడు కొంతమంది ఏదైనా ఇన్ఫర్మేషన్ కరెక్టా కాదా అని చెక్ చేసుకోవడానికి చాట్ జీపీటీనో గ్రోక్నో వీటిని సంప్రదించి సో ఇది ఉంది, ఈ ఇన్ఫర్మేషన్ కరెక్టా కాదా అని అడుగుతున్నారు. అది ఎట్లా మనం అది చెబితే కరెక్ట్ అని ఎలా నమ్మాలి, తప్పని చెబితే తప్పని ఎలా మనం ఒప్పుకోవాలి? హెలూసినేషన్ అనే ఒక ప్రాబ్లం అయితే ఈ చాట్ జీపీటీ కావచ్చు, మోస్ట్ గా ఏఐ మోడల్స్ కి హెలూసినేషన్ అనే ఒకటి ఉంది. అది నిజమా కాదా అన్నది చాలా వరకు రాబోతున్న రోజుల్లో అయితే ఇంపాసిబుల్ అనే చెప్పుకోవచ్చు. కేవలం టెక్స్ట్ ఒకటే కాదు, వీడియోస్ కూడా ఒక తాగుపోతు వచ్చి ఒక టైగర్ కి ఒక విస్కీయో లేకపోతే సంథింగ్ ఆల్కహాల్ పట్టిస్తారు. అది నిజంగానే చూస్తున్నప్పుడు ఆ వీడియో నిజంగానే ఉంది అని అనిపిస్తూ ఉంటుంది, కానీ అది కంప్లీట్లీ ఏఐ జనరేటెడ్. రాబోతున్న రోజుల్లో అయితే ప్రస్తుతానికైతే చిన్న చిన్న క్లారిటీ డిస్టర్బెన్సెస్ ఉంటాయి, బట్ ఫ్యూచర్ లో అయితే ఇది ఏఐ జనరేటెడా లేదా నిజంగానే సోర్స్ అథెంటికేటెడ్ అన్నది చెప్పడం అసాధ్యమని చెప్పుకోవాలి. ఓకే, కానం గారు, ఇప్పుడు వివిధ రకాల అధ్యయనాలు కావచ్చు, లేకపోతే క్యాంపస్ రిక్రూట్మెంట్ డ్రైవ్లు, అలాగే కార్పొరేట్ కంపెనీల ప్రకటనలు, ఇవన్నీ ఒకసారి పరిశీలిస్తే ఏఐకి సంబంధించి ఫ్రెష్ వర్క్ ఫోర్స్లో ఆ సంస్థలు ఏం కోరుకుంటున్నాయని అర్థమవుతుంది మనకి. ప్రోగ్రామింగ్ స్కిల్స్ ఫస్ట్ పాయింట్ సార్. ప్రోగ్రామింగ్ స్కిల్స్ ఎక్కువగా ఉండాలి. అంటే పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, ఆర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, అలాంటి ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఉన్నాయి, దాని మీద స్కిల్స్ ఉండాలి. అండ్ డేటా స్ట్రక్చర్స్ అండ్ అల్గరిథం మీద అవగాహన ఉండాలి. మ్యాథమెటిక్స్, బ్యాక్ బోన్ టు ఏఐ అప్లికేషన్ డెవలప్మెంట్ కి బ్యాక్ బోన్ వచ్చేసి మ్యాథమెటిక్స్ అనమాట, మ్యాథమెటిక్స్ అండ్ డేటా. సో మ్యాథమెటిక్స్ లో ప్రాబబిలిటీ అండ్ స్టాటిస్టిక్స్, క్యాలిక్యులస్, లీనియర్ ఆల్జీబ్రా, దీని మీద అవగాహన అనేది ఎక్కువగా ఉండాలి. సెకండ్ వచ్చేసి మిషన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్, డేటా అనాలిసిస్ మీద స్కిల్స్ ఉండాలి. మిషన్ లెర్నింగ్ టెక్నిక్స్ ఏంటి, ఏ అల్గరిథమ్స్ ఉన్నాయి, ఎలా యూజ్ చేస్తారు, అండ్ డీప్ లెర్నింగ్ మీద అవగాహన ఉండాలి. డేటా అనలిటిక్స్, డేటా అనాలిసిస్ మీద మెయిన్ అవగాహన ఉండాలి.
దీంట్లో యూజ్ చేసే పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లో యూజ్ చేసే ఈ లైబ్రరీస్ మీద ఎక్కువ అవగాహన ఉండాలి. ఏ లైబ్రరీ దేనికి వేసి చూస్తున్నాము, డేటా అనాలిసిస్ ఎలా చేస్తాము, ఎక్స్ప్లోరేటరీ డేటా అనాలిసిస్ అంటే ఏంటి అనేది, అండ్ ఆర్టిఫిషియల్ న్యూరల్ నెట్వర్క్స్ మీద కూడా అవగాహన ఉండాలి వీళ్ళకి. అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇన్ అడిషన్ టు దాట్ వాళ్ళకి ఏఐలో నంబర్ ఆఫ్ టూల్స్ ఉన్నాయి, ఏ టూల్ దేనికి యూస్ చేస్తారు, టూల్స్ మీద అవగాహన ఉండాలి. ఫంక్షనల్ స్కిల్స్ దే హ్యావ్ టు డెవలప్ అనమాట. ఏ కంపెనీ అయినా ఏఐలో టూల్స్ మీద అవగాహన ఉందా, టూల్స్ యూస్ చేస్తున్నారా, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఏదైనా మినీ ప్రాజెక్ట్స్ చేశారా, ఇంటర్న్షిప్స్ ఏమైనా చేశారా, హ్యాకథాన్స్ లో ఏమైనా పాల్గొన్నారా, ఈ గిట్ హబ్స్ లో ఏమైనా ప్రాజెక్ట్స్ చేశారా, ఇవన్నీ వాళ్ళ బయోడేటాలో కానీ వాళ్ళు కానీ మనం డెవలప్ చేసుకుంటే వాళ్ళ బయోడేటా ఈ విధంగా ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ మీద, డేటా స్ట్రక్చర్స్, అల్గరిథమ్స్ మీద, మ్యాథమెటికల్ స్కిల్స్ బాగున్నాయి, మిషన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్ టెక్నిక్స్ మీద, ఈ పైథాన్ ప్రోగ్రామింగ్ లో ఉండే లైబ్రరీస్ మీద, ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ అండ్ అప్లికేషన్స్ చాలా ఉన్నాయి. ఆ టూల్స్ మీద, ఆ ఫంక్షనాలిటీస్ మీద, బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ ఫంక్షనల్ స్కిల్స్ దే ఆర్ అనేబుల్ టు గెట్ ది జాబ్స్ అన్నమాట. ఏ టూల్ దేనికి యూస్ చేస్తారు. అండ్ ఈ ఇంటర్న్షిప్స్ అనేది వెరీ ఇంపార్టెంట్. మనకు ఇప్పుడు ఏపీ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ కూడా నంబర్ ఆఫ్ స్కిల్స్ ప్రోగ్రామ్స్, అప్ స్కిల్లింగ్ ప్రోగ్రామ్స్ కూడా కండక్ట్ చేస్తుంది. ఇంటర్న్షిప్స్ కూడా గవర్నమెంట్ ఇంటర్న్షిప్స్ ప్రొవైడ్ చేస్తుంది. పిల్లలలో అవగాహన రావాలి, ఇంటర్న్షిప్స్ ఖచ్చితంగా చేయాలి, ఈ హ్యాకథాన్స్ లో పాల్గొనాలి. అండ్ దెన్ ఇవి మనం గిట్ హబ్స్ లో ఏదైనా ప్రాజెక్ట్స్ చేయాలి. హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ కంపల్సరీగా ఉండాలి. ఏదర్ పైథాన్ ఆర్ హడూప్, ఏదో ఒక లాంగ్వేజెస్ అనేది మనకు డేటా అనలిటిక్స్ కి కంపల్సరీగా ఉండాలి. క్రిటికల్ థింకింగ్ అనేది వెరీ ఇంపార్టెంట్. డెసిషన్ మేకింగ్, క్రిటికల్ థింకింగ్, లాజికల్ థింకింగ్, ప్రాబ్లమ్ సాల్వింగ్, ఇవన్నీ స్కిల్స్ కంపల్సరీగా పిల్లలు డెవలప్ చేసుకోవాలి. ఇవి ఉంటేనే ఇండస్ట్రీలో కానీ వాళ్ళు దే ఆర్ ఎలిజిబుల్ టు seek the jobs anamata. They will get the opportunities to serve, to absorb in the companies. సో ఇక్కడ కూడా ఇండస్ట్రీ ఫ్యాకల్టీ కూడా దే హ్యావ్ టు ట్రై టు రెడ్యూస్ ది గ్యాప్ బిట్వీన్ ఇండస్ట్రీ అండ్ ఇన్స్టిట్యూట్స్ కి వాట్ ఆర్ ది రిక్వైర్మెంట్స్ దే వాంట్ అనేది మనము కూర్చొని మాట్లాడుకోవాలి. ఇండస్ట్రీకి జస్ట్ వాళ్ళు ఈ బేసిక్ ఫండమెంటల్స్ కాకుండా వాళ్ళు స్కిల్స్, హ్యాండ్స్ అండ్ ఎక్స్పీరియన్స్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తారు. ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తారు. ఈ సబ్జెక్ట్స్ ఉన్నాయి కదా, మిషన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్, ఇవన్నీ కొంచెం డీప్ గా వాళ్ళకి అనాలిసిస్ అనే పార్ట్ అనేది ఉండాలి. డిజైన్ థింకింగ్, క్రిటికల్ థింకింగ్, డిజైన్, ప్రాబ్లమ్ సాల్వింగ్, ప్లానింగ్, వీటి మీద అవగాహన ఉండాలన్నమాట. పిల్లలు ఇన్ అడిషన్ టు దట్ ఇప్పుడు చాలా ఉన్నాయి, కోర్సెస్ ఉన్నాయి. కోర్స్ ఎరాలో కానీ ఎన్పిటిఎల్ కోర్సెస్ ఉన్నాయి, చాలా కోర్సెస్ ఉన్నాయి. దానికి వీళ్ళు ఏం చేయాలంటే నంబర్ ఆఫ్ కోర్సెస్ కూడా చేసి ఉండాలన్నమాట. ఓకే మేడం. మనకు వాళ్ళకు ఈ జాబ్ ఆపర్చునిటీస్ అనేది ఈజీగా వస్తాయి. సరే మేడం, ఓకే. సతీష్ గారు, ఇప్పుడు ఎక్కడ చూసినా అందరూ ఏఐ గురించే మాట్లాడుతున్నారు. ఎందులో ఏ సబ్జెక్ట్లో చూసినా, లేకపోతే ఏ అంశంలో అయినా ఏఐ పాత్ర లేకుండా లేదు. అట్లాంటి పరిస్థితుల్లో ఒకవేళ ఎవరైనా ఏఐ నేర్చుకోవాలంటే ఎక్కడ నేర్చుకోవాలి, ఎట్లా అప్రోచ్ అవ్వాలి, ఎవరిని కలవాలి, దాంట్లో ఏమైనా కోర్సులు ఉన్నాయా, ఎలాంటి కోర్సు స్టార్ట్ చేస్తే బెటరు, దేంట్లో ఆపర్చునిటీస్ బాగుంటాయి, ఇట్లా రకరకాల సమస్యలు, అర్థం కాని పరిస్థితుల్లో ఉంటున్నారు చాలామంది. ఎట్లా స్టార్ట్ చేయాలని బిగినర్స్ విషయంలో ఏం చేస్తే మేలంటారు? చాలా మంచి ప్రశ్న అండి ఇది. ముఖ్యంగా విద్యార్థులు, వాళ్ళు 6th క్లాస్ చదవచ్చు, 8th క్లాస్ చదవచ్చు. మొదటిగా బేసిక్స్ ఆఫ్ పైథాన్ నేర్చుకోండి. పైథాన్ చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ముఖ్యంగా ఎందుకంటే మీరు అడ్వాన్స్డ్ నేర్చుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అడ్వాన్స్డ్ ఏఐ ఆల్రెడీ పైథాన్ వచ్చి మీరు ఎలాంటి ప్రశ్న ఇస్తే ఆటోమేటిక్ గా ప్రోగ్రామ్ జనరేట్ చేసేస్తుంది. బట్ ఏది కాపీ చేయాలి, ఎక్కడ పేస్ట్ చేయాలి అన్న ఒక కాన్సెప్ట్ ఏదో మనం నేర్చుకోవాలి. సో పైథాన్ ముఖ్యంగా బేసిక్ గా నేర్చుకోవాలి. దాని తర్వాత ఒక ముఖ్యమైన వెబ్సైట్ విద్యార్థులకు deeplearning.ai. అంటే ఇప్పుడు మనం చూస్తున్న మోస్ట్ ఆఫ్ ద మోడల్స్, డిఫ్యూజన్ మోడల్స్ అయినా లేదా రకరకాల న్యూరల్ నెట్వర్క్స్ అయినా, CNN కావచ్చు, ANN కావచ్చు, ఇవన్నీ తయారు చేసిన, అంటే ఎవరైతే క్రియేట్ చేశారో వాళ్ళ కోర్సెస్ మనకి రెడీమేడ్ గా కొన్ని వరకు చాలా వరకు ఫ్రీగా అవైలబుల్ ఉన్నాయి. deeplearning.ai ఈ వెబ్సైట్ పేరు. చాలా ముఖ్యమైన వెబ్సైట్ deeplearning.ai. ఈ వెబ్సైట్ లో అసలు డిఫ్యూజన్ మోడల్స్ మ్యాథమెటికల్ గా ఎలా వర్క్ చేస్తాయి, బ్యాక్గ్రౌండ్ ఏంటి, మనం చూస్తున్న మోస్ట్ ఆఫ్ ద మోడల్స్ అన్నిటికీ కూడా ఒక వెక్టార్ డేటా బేస్ అని, రకరకాల డేటా బేసెస్ డేటా మీద ట్రైన్ అయ్యి వచ్చినవన్నమాట. మరి ట్రైన్ అయినప్పుడు ఏ న్యూరల్ నెట్వర్క్ వాడారు, అసలు ఆ న్యూరల్ నెట్వర్క్ ఎలా పనిచేస్తుంది, మ్యాథమెటికల్ గా అసలు ఆ పర్టికులర్ సొల్యూషన్ డ్రైవ్ చేయడానికి బిహైండ్ ఏంటి, ఈ కాన్సెప్ట్స్ అన్ని కూడా మనం deeplearning.ai అనే వెబ్సైట్ లో రకరకాల కోర్సెస్ ఉన్నాయి. మోస్ట్ ఆఫ్ దెమ్ ఫ్రీగా నేర్చుకోవచ్చు. రెండవ ఇంపార్టెంట్ వెబ్సైట్ huggingface.co. hugging HUGGING
FACE.co.com కాదు .co. సో ఈ huggingface.co లో దాదాపు 25 లక్షల మోడల్స్ ఉన్నాయి. ఈ రోజుకి 25 లక్షల మోడల్స్ ఉన్నాయి. మీరు ఈ వీడియోని ఒక 2 ఏళ్ల తర్వాత చూస్తే అప్పటికొక 70-80 లక్షల మోడల్స్ ఉండొచ్చు. అంతకన్నా అద్భుతమైన మోడల్స్ కూడా క్రియేట్ చేసే వెబ్సైట్లు కూడా రావచ్చు. సో రెండవ ఇంపార్టెంట్ వెబ్సైట్ huggingface.co. దీనిలో అసలు ఆ మోడల్స్ ని ఎలా వాడాలి, ఫర్ ఎగ్జాంపుల్ అందరూ కూడా జెమినై యూజ్ చేస్తారు ఇమేజెస్ క్రియేట్ చేయడానికి, లేదా ChatGPT వాడుతుంటారు. అలా కాకుండా దీనికి బేస్ ఏంటి, స్టేబుల్ డిఫ్యూజన్ అని ఒకటి ఉంటుంది. మరి ఆ స్టేబుల్ డిఫ్యూజన్ ఓపెన్ సోర్స్. దానికి సంబంధించి అసలు ఆ కోడ్ ఎలా క్రియేట్ చేస్తారు, అసలు అది మన ఓన్ అప్లికేషన్ జెమినై లాంటిది మన ఓన్ గా తయారు చేయాలనుకుంటే ఎట్లాగా ఇమేజ్ జనరేట్ చేయడానికి అయితే, ఇవన్నీ కూడా huggingface.co అనే వెబ్సైట్ లో ఆ మోడల్స్ ఉంటాయి. వాటిల్లోనే ట్యూటోరియల్స్ కూడా ఉంటాయి హౌ టు యూజ్ ఇట్. బట్ వేటికైనా సరే ప్రాంప్టింగ్ అన్నది రెండోది పైథాన్ యొక్క బేసిక్స్ ఇంపార్టెంట్. మూడో వెబ్సైట్ మనకి అందరికి బాగా రెగ్యులర్ గా యూజ్ చేస్తున్న యూట్యూబ్. ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ అ డిస్టెన్స్ ఆఫ్ ఎ సెర్చ్. విద్యార్థులు ముఖ్యంగా మీరు ఒక చోటికి వెళ్ళే నేర్చుకోవాలని లేదు. మరి ఫర్ ఎగ్జాంపుల్ మార్క్ జుకర్బర్గ్ ఉన్నారు, ఎప్పుడో ఫేస్బుక్ క్రియేట్ చేసే టైంకి ఆయన ఒక డ్రాప్ అవుట్. ఒక యూనివర్సిటీకి వెళ్ళో లేకపోతే ఒక కాలేజ్ లో ఒకరు చెప్తేనే వింటేనే మనకు ఆ సబ్జెక్ట్ వస్తుందనేది ఉంటుంది. ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ అ డిస్టెన్స్ ఆఫ్ ఎ సెర్చ్. చాలా మంది డ్రాప్ అవుట్స్ ఉంటారు, హౌస్ వైఫ్స్ ఉంటారు. ఇంట్లోనే కూర్చొని ఫ్రీగా ఉచితంగా నేర్చుకోవడానికి యూట్యూబ్ ఫెంటాస్టిక్ రిసోర్సెస్. అలాగే కోర్సెరా కావచ్చు, ఇలా ఒక్కటి కాదు యుడెమీ అని కొన్ని వందల కొద్ది రిసోర్సెస్ ఉన్నాయి. వాటిని ప్రాపర్ గా ఉపయోగించుకొని రోజుకి ఒక 2 hours 3 hours నేను డెడికేట్ అవుతాను అని వాళ్ళ కనుక సంకల్పం ఉంటే అరచేతిలో వైకుంఠం లాగా మన చేతిలోనే ఉన్న మొబైల్ తోటి మనం చాలా సబ్జెక్ట్స్ నేర్చుకోవచ్చు. బట్ మనం ఒక సినిమా చూసినట్టుగా, బాహుబలి సినిమా చూసినట్టుగా చూసి వచ్చేస్తే సబ్జెక్ట్ రాదు. ప్రాక్టీస్ చేయాలి. ఏదైనా సరే ఆ ప్రాక్టీస్ చేస్తేనే ఆ సబ్జెక్ట్ మనకి మైండ్ లోకి వెళ్తుంది. సో విద్యార్థులు ఇదొక సినిమాగా ఒక కోర్సుని చూసి వదిలేస్తే వర్కౌట్ అవ్వదు. దాన్ని ప్రాక్టికల్ గా ఇంప్లిమెంట్ చేస్తూ వెళ్తే అద్భుతమైన మోడల్స్ వాళ్ళు డెవలప్ చేయగలుగుతారు. సతీష్ గారు, మీరు చెప్పినట్టుగా ఆన్లైన్లో సెర్చ్ దూరంలోనే కోర్సులు ఉన్నాయి అంటున్నారు. అయితే మీరు చెప్పిన సైట్లు కాకుండా కొంతమంది కొన్ని యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు, లేకపోతే ఇతరత్ర వాళ్ళు ఆథరైజ్డ్ అన్ఆథరైజ్డ్ తెలియని వ్యక్తులు కూడా ఆన్లైన్లో మేము కోర్సులు తయారు చేసాం, ఈజీ లెర్నింగ్, తక్కువ డబ్బులతోటి నేర్చుకోవచ్చు అని చెప్పి ఆఫర్లు గుమ్మరిస్తూ ప్రజల్ని ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. అలాంటి వాళ్ళని నమ్మొచ్చా, లేకపోతే ఓన్లీ మీరు చెప్పిన ఆథరైజ్డ్ సైట్లు అలాంటి వాటికి ద్వారానే నేర్చుకుంటే మేలంటారా? ముఖ్యంగా deeplearning.ai ఈ వెబ్సైట్ ఒకటి గుర్తుంచుకోండి. ప్రస్తుతానికి ఆ కన్ఫ్యూజన్ ఉంటే యూట్యూబ్ పక్కన పెట్టేసి deeplearning.ai ఎవరైతే మోడల్స్ ని క్రియేట్ చేశారో వాళ్ళు క్రియేట్ చేసిన ట్యుటోరియల్స్ ని, అవి ఎలా వర్క్ చేస్తే బ్యాక్గ్రౌండ్ మోడల్స్ ని ఈ deeplearning.ai లో నేర్చుకోవచ్చు. అట్లాగే మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్, గూగుల్ కావచ్చు, అమెజాన్ కావచ్చు, వాళ్ళకు సంబంధించిన సర్టిఫికేషన్ కోర్సెస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ పైటార్చ్ మెటా కంపెనీ వాళ్ళది, దానికి సంబంధించిన ట్యూటోరియల్స్ మెటా కంపెనీ వాళ్ళు డిజైన్ చేసినవి ఉంటాయి, దాని నుంచి నేర్చుకోవచ్చు. TensorFlow అని ఒక ఇంపార్టెంట్ సర్టిఫికేషన్ ఒకటి ఉంటుంది. ఈ TensorFlow ఎవరు క్రియేట్ చేశారు? గూగుల్ కంపెనీ వాళ్ళు క్రియేట్ చేశారు. మరి దాని మీద గూగుల్ సర్టిఫికేషన్ చేసుకోవచ్చు. IBM కంపెనీ వాట్సన్ మీద, వాట్సన్ APIs మీద ఉన్నాయి. అట్లా ప్రతి కంపెనీ కూడా అమెజాన్ AWS అకాడమీ అయినా ప్రతి కంపెనీ కూడా వాళ్ళ ఓన్ అకాడమీస్ ఉన్నాయి. మరి వాటిని ప్రొఫెషనల్ సర్టిఫికేషన్స్ చేసుకుంటే చాలా వరకు ఉపయోగపడుతుంది. సో 100% అవి ఆథరైజ్డ్, ఎందుకంటే గూగుల్ వాళ్ళ కోర్సెస్ కాబట్టి ఖచ్చితంగా అవి ఆథరైజ్డ్ గా ఉంటాయి. వల్లీ కుమార్ గారు, ఇప్పుడు ఇంజనీరింగ్ కోర్ బ్రాంచ్లు అంటే ఉదాహరణకి సివిల్ కావచ్చు, లేదా మెకానికల్, ఎలక్ట్రికల్, ECE ఇట్లాంటి స్ట్రీమ్స్లో AI ప్రవేశపెట్టడం వల్ల ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయంటారా విద్యార్థులకి? డెఫినెట్గా పెరుగుతాయండి. ఇది ఎలా అంటే, ఒకప్పుడు సివిల్ ఇంజనీర్స్ అంటే ఫీల్డ్లోనే ఉండేవాళ్ళు, వాళ్ళ ల్యాబ్ సెటప్ అంతా కూడా టోటల్గా ఫీల్డ్ వర్క్ రిలేటెడ్గా ఉండేవి. అలాగే మెకానికల్ ల్యాబ్స్ అంతా కూడా విత్ మెషినరీ అంతా ఉండేది. బట్ ఇప్పుడు చూస్తే అంతా సిమ్యులేషన్స్, సాఫ్ట్వేర్స్ అవి కూడా ల్యాబ్స్లో వాడుతున్నారు. ఎలక్ట్రికల్ చూస్తే ఇదివరకు మనం ఎలక్ట్రికల్ ల్యాబ్స్లో పెద్ద పెద్ద జనరేటర్స్, మోటార్స్ ఈ రిలేటెడ్ ఎక్స్పెరిమెంట్స్ చేసేవాళ్ళం. ఇప్పుడు అవి కూడా మోస్ట్ ఆఫ్ దెమ్ మీరు త్రూ సిమ్యులేషన్ సాఫ్ట్వేర్స్ టీచ్ చేయొచ్చు.
నేర్చుకోవచ్చు. సో అలాగే స్మార్ట్ గ్రిడ్ అన్నది చాలా ఇంపార్టెంట్ అవుతుంది ఈ రోజుల్లో. సో ఇప్పుడు ఇండస్ట్రీకి పెరుగుతున్న రిక్వైర్మెంట్స్ ప్రకారం, అంటే అన్నీ కూడా ఆటోమేషన్ వైపునే వెళ్తున్నాయి కదా మన ఇండస్ట్రీస్, మోస్ట్ ఆఫ్ దెమ్. సో ఈ పీపుల్ స్కిల్స్ కూడా దానికి అనుగుణంగానే ఇంప్రూవ్ చేసుకోవాలి. డెఫినెట్గా ఈ ఏఐ బేస్డ్ సబ్జెక్ట్స్ కనుక ఈ కోర్ ఇంజనీరింగ్ బ్రాంచెస్లో ఇంటిగ్రేట్ చేస్తే ఒకవైపున స్కిల్ సెట్ పెరుగుతుంది, ఇండస్ట్రీ రిక్వైర్మెంట్స్కి తగ్గట్టుగా మనం కూడా మ్యాన్ పవర్ని ట్రైన్ చేసి వాళ్ళకి ఉద్యోగ అవకాశాలని అందుకునే అవకాశం మనం వాళ్ళకి ఇవ్వచ్చు. కుమారి గారు, అలాగే ఒకవేళ మీరు చెప్పినట్టు ఇంటిగ్రేట్ చేయాలంటే కోర్ బ్రాంచెస్లో ఏ విధంగా చేయాలి? దానికి ఏమైనా ఒక మోడల్ అనుసరిస్తే బెటర్ అంటారా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇంగ్లీష్, మ్యాథ్స్ మన ఇండియన్ స్టూడెంట్స్కి చాలా ఎసెట్ అండి. దానివల్లే మనం సాఫ్ట్వేర్ రంగంలో కూడా దూసుకు వెళ్తున్నట్టు. లాస్ట్ 2 decadesలో మనం ఆల్మోస్ట్ టేక్ ఓవర్ చేసాం. మీరు చూస్తే మోస్ట్ ఆఫ్ ది ఇంపార్టెంట్ కంపెనీస్కి సిఇఓస్ మన స్టూడెంట్సే. మన దగ్గర గ్రాడ్యుయేషన్ చేసి తర్వాత వాళ్ళ స్కిల్స్ హోనప్ చేసుకున్నారు. అబ్రాడ్ ఇన్స్టిట్యూషన్స్లో కానీ ఆర్గనైజేషన్స్లో కానీ జాయిన్ అయ్యి స్కిల్ సెట్ని టాపప్ చేసుకున్నారు. అంటే కోర్ స్కిల్స్ మ్యాథ్స్, ఇంగ్లీష్ అన్నవి మటుకు మన స్ట్రెంగ్త్, ఇండియన్స్ స్ట్రెంగ్త్. ఎస్పెషల్లీ తెలుగు అండ్ సౌత్ ఇండియన్ స్టేట్స్ చాలా స్ట్రాంగ్ దీంట్లో. ఇప్పుడు ఏఐ అన్నది కూడా ఒక మ్యాథమెటికల్ మోడలే, ఒక టూలే. ఇందాక సతీష్ గారు చెప్పినట్టు ఒక న్యూరల్ నెట్వర్క్ మోడల్. అంటే అది ఒక మ్యాథమెటికల్ రిప్రజెంటేషనే, బట్ దాని రిప్రజెంటేషన్ డిఫరెంట్ అన్నమాట. సో ఒక మ్యాథ్స్ ఈక్వేషన్ ఉందనుకోండి, y = 2x అని, ఆ మ్యాథ్స్ మోడల్ని ప్రోగ్రామ్ రాయాలంటే ఒక లాజిక్ రాస్తాం. అదే డీప్ లెర్నింగ్ మోడల్ చేయాలంటే ఒక న్యూరల్ నెట్వర్క్ కింద రిప్రజెంట్ చేస్తాం. అంతే డిఫరెన్స్. సో ఆ మ్యాథ్స్ ఈక్వేషన్ని మనం ఏ విధంగా కంప్యూటర్కి ఇచ్చి దాని చేత పనిచేయించగలం అన్నదే ఈ టెక్నాలజీలో మార్పు. సో సింపుల్ ప్రోగ్రామ్స్లో ఏంటంటే ఒక సీక్వెన్స్లో ఇన్స్ట్రక్షన్స్ని ఎగ్జిక్యూట్ చేసేవాళ్ళం, డేటా కూడా లిమిటెడ్గా ఉండేది. ఇప్పుడు ఏ మోడల్స్లో ఏంటంటే కొన్ని గిగాబైట్స్ ఆఫ్ డేటా, మెగాబైట్స్ ఆఫ్ డేటా, అంటే ల్యాక్స్ అండ్ ల్యాక్స్ ఆఫ్ డేటా ఐటమ్స్ని మనం ఈ డేటా మోడల్స్, ఏఐ మోడల్స్కి ఇన్పుట్ ఇస్తున్నాం. అంటే ఈ రోజుల్లో రీసెంట్గా మనకు వచ్చిన జీపీయూ బేస్డ్ కంప్యూటర్స్ కానీ, అంటే మనకి అందుబాటులో ఉన్న బడ్జెట్లో మనం బెస్ట్ ప్రాసెసర్స్ అండ్ మ్యాక్సిమం పాసిబుల్ మెమరీ ఉన్న కంప్యూటర్స్ మనకి అందుబాటులో ఉన్నాయి. క్లౌడ్ రూపేణా కానీ మనం కొనుక్కునే బడ్జెట్లో మన దగ్గర ఉన్న ల్యాప్టాప్స్లో కానీ. సో అందుకు ఈ లార్జ్ అమౌంట్స్ ఆఫ్ డేటా ఉన్న ఈ డీప్ లెర్నింగ్ మోడల్స్ని మనం రన్ చేయగలుగుతున్నాం, ఎగ్జిక్యూట్ చేయగలుగుతున్నాం. సో అది చేంజ్. ఇక్కడ ఏంటంటే ఎక్కువ డేటాని ఎక్కువ నంబర్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ పర్ సెకండ్లో తోటి మనం వాటిని ప్రాసెస్ చేయగలుగుతున్నాం. దానివల్ల ఎక్కువ ప్యాటర్న్స్ని రికగ్నైజ్ చేసి డ్రగ్ డిస్కవరీలో కానీ లేదా సెంటిమెంట్ అనాలిసిస్, ట్విట్టర్ డేటాలో కానీ లార్జ్ అమౌంట్స్ ఆఫ్ డేటాని మనం ప్రాసెస్ చేయగలుగుతున్నాం. సో ఇది కానం గారు, ఇప్పుడు ఎవరినో కంగారు పెడదామని కాకపోయినా కూడా ఏఐ తోటి అది పూర్తిగా రంగప్రవేశం చేస్తే కొన్ని జాబ్స్ చాలా కష్టం, ఫలానా రంగంలో ఫలానా జాబ్స్ పోయే అవకాశం ఉంది అనేటివి ఏమైనా ఉన్నాయా? ఏ జాబ్ రోల్స్ మారడం లేదా రీడిఫైన్ అయ్యే అవకాశం ఉందంటారు? ఏఐ వల్ల జాబ్స్ పోయే అవకాశాలు చాలా తక్కువ. యాక్చువల్గా ఏఐ స్కిల్స్ లేని వాళ్ళని ఏఐ స్కిల్స్ ఉన్న వాళ్ళతో రీప్లేస్ చేయబడుతుంది. అక్కడ ఏఐ స్కిల్స్ అంత ఇంపార్టెంట్ అనమాట. ఏఐ స్కిల్స్ ఫ్యూచర్ ఎలా ఉంటుందంటే ఇప్పుడంతా ఏఐ, ఇప్పుడు క్వాంటమ్ కంప్యూటింగ్ అనేది కూడా ఇప్పుడు కొత్తగా వస్తుంది. మన రీసెంట్ గా మన సీఎం గారు క్వాంటమ్ వ్యాలీ అమరావతిలో కూడా ఎస్టాబ్లిష్ చేశారు. ఇప్పుడు ఇది క్లాసికల్ కంప్యూటర్స్ ని ఎప్పుడు రీప్లేస్ చేయదు. ఏదైనా ఇంతకుముందు కంప్యూటర్స్ వచ్చినప్పుడు అలాగే 10 years బ్యాక్ వచ్చినప్పుడు కూడా ప్రజల్లో అవగాహన లేకుండా జాబ్స్ అన్ని పోతాయి అని భయపడారు.
కానీ మనుషులకి తోడుగా ఉన్నాయి కంప్యూటర్స్ అంతే. ఏదైనా ఒక వస్తువు ఒక పనిని తొందరగా తక్కువ టైంలో చేసుకోవడానికి మనం కంప్యూటర్స్ ని వాడుకున్నాము, మంచి అవుట్పుట్ వచ్చింది, బాగా ఎఫిషియన్సీ పెరిగిందనమాట. అలాగే ఏఐ ఏమవుతుందంటే ఇప్పుడు ఏఐలో స్కిల్స్ డెవలప్ చేసుకోకపోతే షూర్ గా జాబ్స్ పోతాయి. అది జాబ్స్ ఎందుకు పోతాయి? స్కిల్స్ లేని వాళ్ళకు జాబ్స్ పోతాయి. స్కిల్స్ డెవలప్ ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా జాబ్స్ వస్తాయి అన్నమాట. జాబ్స్ పోతాయి. ఎట్లాంటి జాబ్స్ పోతాయి అంటే మనకు ఇప్పుడు కాల్ సెంటర్స్ లో కానీ డేటా ఎంట్రీ జాబ్స్ పోతాయి. సాఫ్ట్వేర్ కోడింగ్ అనేది ఇప్పుడు ఏఐ థింకింగ్ అండ్ కోడింగ్ కంటే థింకింగ్ ఎక్కువైపోయింది. ఇప్పుడు మిషన్ లెర్నింగ్ కి కన్వెన్షనల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ కి ఇంత ముందు మేడం చెప్పినట్టు ప్రోగ్రామ్ రాసే వాళ్ళము, డేటా ఇచ్చే వాళ్ళము, ఒక అవుట్పుట్ వచ్చేది. ఇప్పుడు ప్రోగ్రామ్ అవసరం లేదు, థింకింగ్ మీద డిపెండ్ అయింది అంతా. థింకింగ్ మనం లాట్ ఆఫ్ అమౌంట్ ఆఫ్ డేటా ఇస్తే మిషన్ దాన్ని ఒక మోడల్ గా డెవలప్ చేసుకుని రిమైనింగ్ డేటాని టెస్ట్ చేసి మనకు కావాల్సిన అవుట్పుట్ ని ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ లో ఇస్తుంది. డేటా మిషన్ లెర్నింగ్, డేటా అనాలిసిస్, డేటా సైంటిస్టులకు జాబ్ పెరిగే అవకాశాలు ఉన్నాయి. సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ అంటే కోడింగ్ లో తగ్గొచ్చు, ఎందుకంటే ఏ ఇట్స్ జనరేట్ ది కోడ్ అనమాట, కోడింగ్. ఇట్లాంటి జాబ్స్ తగ్గుతాయి. లో లెవెల్ జాబ్స్ అండ్ మిడిల్ లెవెల్ జాబ్స్ తగ్గుతాయి అనమాట. అసెంబ్లింగ్ ఇవి తగ్గుతాయి. కానీ ఫ్యూచర్ లో మనకు ఏఐ ఇంజనీర్స్ కి జాబ్స్ పెరుగుతుంది, డేటా అనలిటిస్ట్ కి పెరుగుతుంది. డిఫరెంట్ సెక్టర్స్ లో లైక్ మెడికల్ లో ఫాస్ట్ డ్రగ్ డిస్కవరీ బై యూజింగ్ ఏఐ, రోబోటిక్ సర్జరీస్ బై యూజింగ్ ఏఐ. whereas in automation, urbanization లో స్మార్ట్ సిటీస్ డెవలప్ చేయాలంటే అగైన్ ఏ ఇంజనీర్స్ ఆర్ రిక్వైర్డ్. డేటా అనలిటిక్స్ అయితే ఇట్ ప్లేస్ ఎ వెరీ వైటల్ రోల్ అనమాట. డీప్ లెర్నింగ్, ఆర్టిఫిషియల్ న్యూరల్ నెట్వర్క్స్, ఇవన్నీ సైబర్ సెక్యూరిటీ, క్రిప్టోగ్రఫీ అండ్ ఎన్క్రిప్షన్స్ లో వీటిల్లో అంతా జాబ్స్ పెరిగే ఆపర్చునిటీస్ ఎక్కువ ఉన్నాయి. అంటే ఇవన్నీ నేర్చుకోవాలంటే ఏ టూల్స్ గురించి, ఏఐ గురించి అవగాహన ఉండాలి. ఆ స్కిల్స్ అన్ని అడాప్ట్ చేసుకోవాలి. ఎవరైతే ఫ్యూచర్ లో స్కిల్స్ ఎక్కువగా అడాప్ట్ చేసుకుంటారో, దాని మీద అవగాహన ఎక్కువ తెచ్చుకుంటారో, ఆ టూల్స్, ఆ ఫంక్షనాలిటీ ఏంటి, ఎలా యూజ్ చేస్తారు అనే మీద ఒక గ్రిప్ అయితే ఉంటుందో వాళ్ళకి డెఫినెట్ గా జాబ్స్ వస్తాయి. జాబ్స్ ఒక పోతాయి అంటే మరి అంత దాంట్లో కాదు, ఒక 20-30% ఎంప్లాయ్మెంట్ లేకపోయినా కూడా 70% ఆఫ్ పీపుల్ విల్ డెఫినెట్లీ గెట్ ఎంప్లాయ్మెంట్ అనమాట త్రూ దిస్ ఏ స్కిల్స్. అలా ఉందన్నమాట. ఇప్పుడు అయితే పిల్లలు వీళ్ళంతా భయపడుతున్నారు ఏఐ అంటే. ఇప్పుడు మనకు ఏమంటే స్కూల్ లెవెల్స్ లో వాళ్ళకి ఏఐ అంటే ఏంటి, ఇప్పుడు పిల్లలు తెలియకో ఏఐ టూల్స్, అప్లికేషన్స్ అన్ని యూజ్ చేస్తున్నారు. పిల్లలందరూ చాట్ జీపీటీ యూజ్ చేస్తున్నారు, మెటా ఏఐ, జెమిని, ఇప్పుడు మనకు ఆటోమేటిక్ కార్ ఉంది, అవన్నీ యూజ్ చేస్తున్నారు. అప్లికేషన్స్, నంబర్ ఆఫ్ అప్లికేషన్స్ ఆర్ దేర్. వాళ్ళకి తెలియదు ఇది ఏఐ అప్లికేషన్ అని తెలియదు. ఏ స్కిల్స్ అని డెవలప్ చేసుకుంటే డెఫినెట్లీ దే విల్ గెట్ ది జాబ్స్ అన్నమాట. జాబ్స్ పోయే ఛాన్సెస్ చాలా తక్కువ ఉన్నాయి. నంబర్ ఆఫ్ 2013 లో కోట్లలో జాబ్స్ వస్తాయి. అలాంటప్పుడు ఈ స్కిల్స్ అన్ని డెవలప్ చేసి పెట్టుకుంటే డెఫినెట్లీ దే విల్ గెట్ ది జాబ్. భయపడాల్సిన పనే లేదు. ఏఐ అనేది నార్మల్ గా ఒక సబ్జెక్ట్ లాగే. ఒక డాక్టర్ అంటే డాక్టర్ నీడ్ టు నో ఆల్ ది పార్ట్స్ ఆఫ్ ది హ్యూమన్ బీయింగ్, అంతే కదా. ఇప్పుడు అన్ని తెలుసుకోవాలి. ఏ ఒక అప్లికేషన్ డెవలప్ చేయాలంటే వాళ్ళకి మ్యాథమెటిక్స్, స్కూల్లో కూడా వాళ్ళు మ్యాథమెటిక్స్ స్ట్రాంగ్ గా నేర్చుకోవాల్సిందే. లింగ్విస్టిక్ అవసరం. ఒక ఏదైనా అప్లికేషన్ డెవలప్ చేయాలంటే ఇప్పుడు న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్, తెలుగులో క్వశ్చన్ అడిగితే ఆ ఏజెంట్ అనేది తెలుగులోనే ఆన్సర్ ఇవ్వాలంటే లింగ్విస్టిక్ ఎక్స్పర్ట్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఏదైనా డేటా మ్యాథమెటికల్ మోడల్ ఇవ్వాలంటే మ్యాథమెటిక్స్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఒక సైకాలజికల్ గా థింక్ చేయాలన్నా కూడా మిషన్, దట్ ఈస్ ఓన్లీ ఏ మిషన్, ఇట్ హ్యాస్ టు థింక్ లాజికలీ, సైకాలజీ అన్ని కావాలి దానికి. సో అన్ని ఏరియాస్ వస్తాయి ఏఐలో, సైకాలజీ, ఫిలాసఫీ, మ్యాథ్స్ అన్ని వస్తాయి అనమాట. దీంట్లో స్కిల్స్ పెంచుకుంటే జాబ్స్ అనేది ఎక్కడ పోవు, భయపడాల్సిన పనే లేదు. స్కిల్స్ ఒకటి డెవలప్ చేసుకోవాలి. స్కిల్స్ లేని వాళ్ళకైతే డెఫినెట్ గా కంపెనీస్ జాబ్ నుంచి రిమూవ్ చేస్తారు. సతీష్ గారు, ఇప్పుడు మన దేశంలో చూస్తే చదువుల పరంగా చాలామంది రకరకాల కోర్సులు చదువుతూ ఉంటారు. కానీ వాళ్ళు చేస్తున్న ఉద్యోగాల పరంగా చూస్తే దాదాపు 90% మంది చదివిన దానికి చేస్తున్న ఉద్యోగానికి సంబంధం లేని పరిస్థితి కనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు ఏఐ ప్రవేశంతో ఆ పరిస్థితి ఏమైనా మారే అవకాశం ఉందా? ఒక పర్సన్ కి వాళ్ళ కోర్ ఏదైతే ఉంటుందో, కోర్ కాంపిటెన్సీ, దాన్ని బట్టి వాళ్ళు చదువు, దాన్ని బట్టి వాళ్ళ ఉద్యోగం వాళ్ళు చూస్ చేసుకుంటారు. కానీ ఈ రోజుల్లో పక్కనో లేదో బీటెక్ చేశారనో, లేదా ఎదిరింటో లేదో సజెస్ట్ చేశారనో, దాన్ని బేస్ చేసుకుని చదువుకుంటున్న విద్యార్థులు చాలా మంది ఉన్నారు. వాళ్ళ కోర్ కాంపిటెన్సీ ఏంటో స్టడీ చేసుకోవాలి. దాన్ని బేస్ చేసుకుని చూస్ చేసుకుంటే వాళ్ళు చదువుకున్న దానిలో బాగా రాణించగలుగుతారు. ఈ ఏఐ అన్నది దాదాపుగా దీన్ని ఏమని పిలుస్తామంటే మిక్స్చర్ ఆఫ్ ఎక్స్పర్ట్స్ అంటాం. మిక్స్చర్ ఆఫ్ ఎక్స్పర్ట్, MOE. ఇప్పుడు వస్తున్న మోస్ట్ ఆఫ్ ద ఏఐ మోడల్స్ అన్ని కూడా అటు లా గురించి చెప్పగలుగుతుంది, మెడికల్ గురించి చెప్పగలుగుతుంది, సైకాలజీ గురించి మాట్లాడుతుంది, కౌన్సిలింగ్ చేయగలుగుతుంది, ఫిజిక్స్, కెమిస్ట్రీ, వాట్స్ నాట్, ఆల్మోస్ట్ ప్రతి ఒక్క సబ్జెక్ట్ ని కూడా మిక్స్చర్ ఆఫ్ ఎక్స్పర్ట్స్ కాబట్టి దాదాపుగా ఒక 300 రకాల సబ్జెక్ట్స్ ని అవగాహన చేయగలుగుతుంది.
ఇంకా మనం స్టూడెంట్స్ కి ఏం చెప్పచ్చు అంటే వాళ్ళ కోర్ కాంపిటెన్స్ ఏంటో స్టడీ చేసుకొని, అంటే పక్కింటో లేదో ఒక కోర్స్ నేర్చుకుంటున్నారు కాబట్టి మనం కూడా అదే కోర్స్ నేర్చుకుంటే బాగా జాబ్ వస్తుంది అని కాకుండా మనం దేనిలో రాణించగలుగుతాం, దీనికి ఒక అసెస్మెంట్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ చాట్ జీపీటీని ఓపెన్ చేసి నా క్రోమాటిక్ కుమార్ గారు, ఇప్పుడు కంప్యూటర్ సైన్స్ చదివే వాళ్ళు మాత్రమే కాకుండా డిగ్రీ స్థాయిలో ఆర్ట్స్ సబ్జెక్టు లేకపోతే కామర్స్ ఇట్లా ఇతరత్ర సబ్జెక్టులు చదివే వాళ్ళు, సోషల్ సైన్సెస్ చదివే వాళ్ళకు కూడా ఏఐలో అవకాశాలు ఉంటాయా? తప్పకుండా ఉంటాయి. చెప్పండి మేడం. తప్పకుండా ఉంటాయి. ఈ మధ్యనే మొన్న సెమిస్టర్లో ఏపీ స్టేట్ కౌన్సిల్ ఫర్ హైయర్ ఎడ్యుకేషన్ తరఫున 2 సబ్జెక్ట్స్ మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆదేశంతో ఏఐ స్కిల్స్ ప్రతి స్టూడెంట్కి కూడా మనం అందుబాటులోకి తేవాలంటే అది పార్ట్ ఆఫ్ ఎడ్యుకేషన్ అవ్వాలి. కాబట్టి దానికి అనుగుణంగా సిలబస్ని ఫ్రేమ్ చేయమని దిశానిర్దేశం చేయడంతో మన ఏపీ స్టేట్ కౌన్సిల్ ఫర్ హైయర్ ఎడ్యుకేషన్ వాళ్ళు మాకు డైరెక్షన్స్ ఇచ్చారు. ఏమనంటే ఫస్ట్ ఇయర్లో ఏఐ ఫండమెంటల్స్ కోర్స్ని BA, BCom, BSc, యూ టాక్ అబౌట్ ఎనీ యూజీ కోర్స్. సో ఇంజనీరింగ్ వాళ్ళే కాదు, నేను చెప్పేది రెగ్యులర్ డిగ్రీ కోర్సెస్. సో వాళ్ళందరికీ కూడా ఫస్ట్ సెమిస్టర్లో ఏఐ ఫండమెంటల్స్, నెక్స్ట్ ఏఐ అప్లికేషన్స్ అని 2 కోర్సులు ఇంట్రడ్యూస్ చేశారు. సో ఏఐ ఫండమెంటల్స్లో ఏంటంటే హిస్టరీ, సివిక్స్, పొలిటికల్ సైన్స్, ఎకనామిక్స్ అండ్ బీకామ్, బీఎస్సీ ఎవరైనా కానీ ఈ కోర్స్ చెయ్యాలి. ఓకే, సో అందులో చాలా ఫండమెంటల్స్, ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అని మీరు ఇందాక మనం డిస్కస్ చేసాం కదా. సో ఒక ఇంటర్మీడియట్ ఏ బ్రాంచ్లో చేసి ఏ గ్రూప్ తీసుకుని వచ్చినా కానీ ఆ కోర్స్ చేయగలిగే కెపాసిటీ ఉన్న సిలబస్ని మేము ఫ్రేమ్ చేయడం జరిగింది. అలాగే ఏఐ అప్లికేషన్స్, సో అగైన్ ఆర్ట్స్ వాళ్ళకి అంటే BA వాళ్ళకి హిస్టరీ తీసుకున్నా, పొలిటికల్ సైన్స్ తీసుకున్నా దానికి అనుగుణంగా కొన్ని కేస్ స్టడీస్ అవి పెట్టి సిలబస్ పెట్టడం జరిగింది. సో హిస్టరీ ఉందనుకోండి, మన లాంగ్వేజ్, ఆర్ట్స్, స్క్రిప్ట్స్ ఈ రిలేటెడ్ ఏఐ మోడల్స్ని మనం జనరేట్ చేయొచ్చు. అంటే మనం ప్రిజర్వ్ చేయొచ్చు ఆ లాంగ్వేజ్ యొక్క స్క్రిప్ట్ని. అండ్ సెంటిమెంట్ అనాలిసిస్ లాంటివి మనం ఎలక్షన్స్లో చూస్తుంటాం. సెంటిమెంట్ అనాలిసిస్ అన్నది చాలా ఇంపార్టెంట్ అయిపోతుంది. అంటే ఓటర్ ట్రెండ్ ఎలా ఉంది, ఆ నాడి ఎలా ఉంది అన్నది ఈ సోషల్ మీడియా అనలిటిక్స్ తోటి ప్రతి పార్టీ కూడా వాళ్ళు అసెస్మెంట్స్ చేసుకుంటారు ఈ ఫీడ్బ్యాక్స్ బట్టి. సో అదంతా కూడా పొలిటికల్ సైన్స్లో వస్తుంది. అవన్నీ ఏఐ మోడల్సే. అలాగే కెమిస్ట్రీ, బయాలజీ, డ్రగ్ డిస్కవరీ రిలేటెడ్ ఇవన్నీ కూడా మళ్ళీ అగైన్ ఏఐ మోడల్స్. చాలా ఎక్కువ మోడల్స్ మనకి అందుబాటులో ఉన్నాయి, అట్లీస్ట్ టీచింగ్ లెవెల్లో. బీకామ్లో కస్టమర్ ట్రెండ్స్, ప్రెడిక్షన్, మార్కెట్ ఫోర్కాస్టింగ్ ఇటువంటివన్నీ కూడా ఏఐ మోడల్స్తో చేయొచ్చు. సో సబ్జెక్ట్తో సంబంధం లేదు. నేను ఇందాక చెప్పినట్టు మ్యాథ్స్, ఇంగ్లీషు ఒక సబ్జెక్ట్కి ఎంత ఇంపార్టెంటో ఒక కోర్స్కి, ఏఐ కూడా అటువంటి ఒక మ్యాథమెటికల్ ఫార్ములేషనే, అంతేగాని అదేమి రాకెట్ సైన్స్ కాదు. కానం గారు, ఇప్పుడు చాలామంది లక్షల మంది, కోట్ల మంది మైండ్లో ఉన్న ఒక క్వశ్చన్ ఏంటంటే, కామన్గా ఈరోజు కాలేజీలో ఉన్న ఒక విద్యార్థి భవిష్యత్తులో ఏఐ వైపు మళ్ళాలంటే అతని ఫ్యూచర్ కోసం ఎలాంటి కోర్సులు నేర్చుకోవాలి, ఏం నేర్చుకుంటే మనం ముందడుగు వేయచ్చు అనేది? ఏఐ అనేది ఒక బ్రాంచ్కే స్పెసిఫిక్ కాదు సార్. అది అంతా ఆర్ట్స్, సైన్స్, ఇంజనీరింగ్ లో డిఫరెంట్ బ్రాంచెస్ ఉన్నాయి. సివిల్, కెమికల్, మెకానికల్, ఎనీబడి కెన్ యూజ్ ఏఐ. వాళ్ళ బేసిక్ కోర్ సబ్జెక్ట్స్ లో మంచి అవగాహన ఉండాలి. ఇన్ అడిషన్ టు దట్ ఏఐ టూల్స్ అనేది ఎలా యూజ్ చేసుకోవాలి. ఏఐ అక్కడ ఏఐని డెవలప్ చేయమనట్లేదు, ఏఐ సాఫ్ట్వేర్ ని డెవలప్ చేయమనట్లేదు. ఉండే టూల్స్, నంబర్ ఆఫ్ థౌసండ్స్ ఆఫ్ టూల్స్ ఆర్ దేర్ అండ్ థౌసండ్స్ ఆఫ్ అల్గరిథమ్స్ ఆర్ దేర్. దాన్ని మనం ఎలా యూజ్ చేసుకోవాలి, ఏ టూల్స్ ఏమున్నాయి, దాన్ని ఎలా మనం అడాప్ట్ చేసుకోవాలి,
ఆ మిషన్ లెర్నింగ్ ఏమేమి టెక్నిక్స్ ఉన్నాయి, ఏమేమి అల్గరిథమ్స్ ఉన్నాయి. ఇప్పుడు పైథాన్ ప్రోగ్రామ్ అనేది ఎసెన్షియల్ పిల్లలకు, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏ బ్యాక్గ్రౌండ్ ఉన్నా కూడా, సివిల్, కెమికల్, మెకానికల్, ఈవెన్ దో సైన్స్, ఆర్ట్స్, ఈవెన్ దో సాంస్క్రిట్ స్టూడెంట్ అయినా కూడా దే కెన్ యూజ్ ఏఐ టూల్స్. కానీ దాంట్లో ఏదైనా ఒక అప్లికేషన్ డెవలప్ చేయాలంటే దే నీడ్ టు నో ది పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అనమాట. కొన్ని లాంగ్వేజెస్ ఉన్నాయి, నాట్ ఓన్లీ పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఆర్ అనాలిసిస్ చేయడానికి ఉన్నాయి. ఇన్ అడిషన్ టు దట్ వాళ్ళు కొన్ని డేటా స్ట్రక్చర్స్ ఉన్నాయి, అల్గరిథమ్స్ మీద అవగాహన తెచ్చుకోవాలి. ఈ మిషన్ లెర్నింగ్ అనేది పార్ట్ ఆఫ్ ది ఏఐ. మిషన్ లెర్నింగ్ అనేది కంపల్సరీ. ఒక అప్లికేషన్ డెవలప్ చేయాలంటే ఏఐలో పార్ట్ ఆఫ్ ది మిషన్ లెర్నింగ్. ఆ మిషన్ లెర్నింగ్ లో మళ్ళీ మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అల్గరిథమ్స్ వస్తాయి, స్టడీ ఆఫ్ అల్గరిథమ్స్ వస్తాయి. ఏ అల్గరిథం దేనికి యూస్ చేస్తున్నాము, రెడీమేడ్ డేటా ఇస్ అవైలబుల్. ఇప్పుడు కాగల్ అనే వెబ్సైట్ లో ఉంది, దే కెన్ డౌన్లోడ్ ది డేటా. ఆ డేటా మీద ఏ టైప్ ఆఫ్ అల్గరిథం మనము అప్లై చేస్తే ఎలా ఉంటుంది అని అల్గరిథం స్కిల్స్ ఉండాలి. మిషన్ లెర్నింగ్ మీద అవగాహన ఉండాలి. మిషన్ లెర్నింగ్ ఎక్స్టెన్షన్ మళ్ళీ డీప్ లెర్నింగ్ మీద అవగాహన ఉండాలి. డేటా సైన్స్ అంటే ఏంటి, డేటా అనలిటిక్స్ అంటే ఏంటి, ఇవన్నీ నేర్చుకుంటేనే ఇవన్నీ కమ్స్ అండర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనమాట. దట్ ఈస్ నాట్ ఎ సెపరేట్ సబ్జెక్ట్. సపోజ్ ఇఫ్ దే వాంట్ టు డెవలప్ ఎనీ అప్లికేషన్ ఇన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే వాళ్ళకి డొమైన్ నాలెడ్జ్, కోర్ నాలెడ్జ్ తో పాటు ప్రోగ్రామింగ్ నాలెడ్జ్ అండ్ సమ్ టూల్స్ ఎలా యూజ్ చేస్తారు, ఫంక్షనల్ స్కిల్స్ ఏమున్నాయి, డేటా అనేది ఎక్కడ దొరుకుతుంది, డేటా అనాలిసిస్ ఎలా చేయాలి, ఎక్స్ప్లోరేటరీ డేటా అనాలిసిస్ ఎలా చేయాలి, ఈ డీప్ లెర్నింగ్ అంటే ఏంటి, వీటి మీద అవగాహన ఎక్కువగా ఉండాలన్నమాట. ఇన్ అడిషన్ టు దట్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి, ఫంక్షనల్ స్కిల్స్ ఉండాలి, ప్రిపరేషన్ ఆఫ్ పీపీటీస్. ఈ అప్లికేషన్స్ యూజ్ చేసుకుంటే చాలు. ఇప్పుడు చాట్ జీపీటీ ఉన్నాయి, జెమినీ ఉంది, మెటా ఏఐ ఉన్నాయి. వాళ్ళు కొంతమందికి తెలియదు అసలు ఎలా యూజ్ చేసుకోవాలనేది. పీపీటీస్ ప్రిపేర్ చేయాలంటే జస్ట్ మనకి ఈ టూల్స్ యూజ్ చేసి వీ కెన్ ప్రిపేర్ ది పీపీటీస్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్. వీటి మీద అవగాహన తెచ్చుకుంటే వాళ్ళు దీనికి భయపడాలి. సతీష్ గారు, ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టుగా చాలామంది చదువుకున్న చదువుకి చేస్తున్న ఉద్యోగానికి సంబంధం లేని పరిస్థితుల్లో ఏఐ రాకతో అది ఏమైనా మారే అవకాశం ఉందా? ముందుగా విద్యార్థులు వాళ్ళకి ఏదైతే ప్యాషన్ ఉంటుందో అది గ్రహించాలి. వాళ్ళు 6th క్లాస్ లో అయినా, 8th స్టాండర్డ్ లో అయినా, ఇంటర్మీడియట్ లో అయినా వాళ్ళకి ఏదైతే ప్యాషన్, ఈ పర్టికులర్ నాకు సబ్జెక్ట్ బాగా నచ్చింది అంటే కేవలం ఎదురింటోళ్ళు చెప్పారనో, పక్కింటోళ్ళు చెప్పారనో, ఒక బీటెక్ లో ఒక కోర్స్ తీసుకుంటే మంచిగా జాబ్ వస్తుందనో కాకుండా వాళ్ళ కోర్ కాంపిటెన్సీ ఏంటో ఐడెంటిఫై చేయాలి. ప్రతి మనిషికి కూడా ఒకటో రెండో, మినిమం ఒకటైనా లేదా మూడైనా కోర్ కాంపిటెన్సీస్ ఉంటాయి. సో ఆ కోర్ కాంపిటెన్సీ మ్యాథమెటిక్స్ అయినా, కెమిస్ట్రీ అయినా, ఇంగ్లీష్ అయినా, లింగ్విస్టిక్స్ రిలేటెడ్ అయినా వాళ్ళ కోర్ కాంపిటెన్సీ ఏంటో చూడాలి. ఈ రోజుల్లో ఏఐని మనం మిక్చర్ ఆఫ్ ఎక్స్పర్ట్స్ అంటాం. మిక్చర్ ఆఫ్ ఎక్స్పర్ట్స్ అంటే ఆ మోడల్ ఫిజిక్స్ మాట్లాడగలుగుతుంది, మ్యాథమెటిక్స్ మాట్లాడగలుగుతుంది, కెమిస్ట్రీ, ఏరోనాటికల్ ఇంజనీరింగ్, వాట్స్ నాట్, ఇట్ కెన్ స్పీక్ మల్టిపుల్ థింగ్స్ అన్నమాట. మిక్చర్ ఆఫ్ ఎక్స్పర్ట్స్ కాబట్టి సో ఏ రంగంలో తీసుకున్నా ఏఐ అనేది ఖచ్చితంగా ఉంటుంది. సబ్జెక్ట్ రిలేటెడ్ గా తీసుకుంటే ఖచ్చితంగా ఉంటుంది. సో విద్యార్థులు ఏం చేయొచ్చు అంటే వాళ్ళ కోర్ కాంపిటెన్సీ ఏంటో ఐడెంటిఫై చేయాలి. దాని ప్రకారం వాళ్ళు ఏదైనా కోర్సెస్ డిజైన్ చేసుకొని ఏఐ తోటి ముందుకు ఎలా వెళ్ళగలుగుతాం అన్నది ఐడెంటిఫై చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు కన్స్ట్రక్షన్ ఫీల్డ్ లోకి వెళ్తే రోజుకి ఒక వాల్ మనం కన్స్ట్రక్ట్ చేయగలిగితే విత్ ద సపోర్ట్ ఆఫ్ రోబోటిక్స్ మన రోజుకి ఒక 10 వాల్స్ మనం జనరేట్ పెట్టగలుగుతాం అనమాట. సో ఈ రోజు ఒక ప్లాన్ గీయగలిగితే రోజంతా కూర్చొని కష్టపడి ఒక ప్లాన్, పర్ఫెక్ట్ ప్లాన్ డిజైన్ చేయగలిగితే అదే ఏఐ తోటి దాదాపు 100 ప్లాన్స్ మనం డిజైన్ చేసుకోవచ్చు. సపోర్టింగ్ ఏజెంట్ గా మనం తీసుకుంటాం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మోడల్స్ ని, బికాస్ ఇది మిక్చర్ ఆఫ్ ఎక్స్పర్ట్స్. ఇందాక నేను చెప్పినట్టు ఒక ఇంపార్టెంట్ వెబ్సైట్ హగ్గింగ్ ఫేస్, దానిలో ఓపెన్ చేస్తే కొన్ని లక్షల కొద్ది మోడల్స్ రకరకాల పర్పస్ లో ఉన్నాయి. సివిల్ ఇంజనీర్స్ కి కావచ్చు, మెకానికల్ ఇంజనీర్స్ కి కావచ్చు, అలా మీరు వర్కౌట్ చేయొచ్చు. ఓకే సార్, థ్యాంక్ యూ సతీష్ గారు డిస్కషన్లో పార్టిసిపేట్ చేసినందుకు. థ్యాంక్ యూ కానం గారు, థ్యాంక్ యూ కుమారి గారు. మన చర్చలో పాల్గొన్న నిపుణులు చెబుతున్న దాని ప్రకారం ఒకప్పుడు కంప్యూటర్లు వచ్చినప్పుడు ఏ విధంగా అయితే ఉద్యోగాలన్నీ పోతాయని భయపడ్డారో, కానీ ఆ తర్వాత భవిష్యత్తులో ఆ కంప్యూటర్లు నేర్చుకుని దాని పనితీరుని మనం జీవితంలో దాన్ని సులభతరం చేసుకున్నాము. అదేవిధంగా ఏఐ కూడా భవిష్యత్తులో ఉద్యోగాల్ని మింగేస్తుంది, తీసేస్తుంది అని భయపడాల్సిన పని లేదని, అది ఖచ్చితంగా మన వర్క్ ఫోర్స్ని పెంచుకోవడానికి, వేగంగా అద్భుతాలు సృష్టించడానికి ఉపయోగపడుతుందని చర్చలో పాల్గొన్న నిపుణులు అంటున్నారు. ఇది వాళ్ళ ప్రతిధ్వని. నమస్కారం.